ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా ఉన్నాడు. ప్రతి సమస్యల నుండి మనలను తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములయ్యా. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రోవా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున ప్రోవా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి తండ్రి, మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ఈ దినము చూడలేక ప్రవ్వా అనేక మంది ప్రవ్వా అనేకమైన వ్యాధులతో, బాధలతో ప్రవ్వా అనేకమైన హింసలకు, ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రవ్వా. వారికంటే మంచివారము, నీతిమంతులము కాకపోయినప్పటికీ ప్రవ్వా, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రవ్వా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి ప్రవ్వా, నీకు మరొకసారి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నీవిచ్చినటువంటి ఈ సమయమును ప్రవ్వా మేము వ్యర్థపరచకుండగా ప్రవ్వా, నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. నీ సహాయము మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రవ్వానికి స్తోత్రములు ప్రవ్వా. ఈ దినమంతా కూడా నా ప్రవ్వా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నా దేశ ప్రజల కొరకు నేను విజ్ఞాపన చేయుచుండగా ప్రవ్వా, నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి, అంగీకరించమని అడుగుచున్నాను ప్రవ్వా. నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి ప్రవ్వా. నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రం ప్రవ్వా. నీ దయ లేకుండా, నీ కనికరం లేకుండా ప్రవ్వా ఒక క్షణం కూడా మేము బ్రతకలేమయ్యా. మేము బ్రతుకుచున్నామంటే కేవలం నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే కేవలం నీ కృప నా ప్రవ్వా. నీ కృప, నీ దయ ఎల్లవేళలా మా పైన అనుగ్రహించి ప్రవ్వా, నీలో మమ్మల్ని బ్రతికించి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వా. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నీ అనలేని ప్రేమ కొరకు, నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి, నీకేమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము దేవా. దేవా, మేము అంత్య దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. చివరి దినాల్లో, ఉగ్రత దినాలలో బ్రతుకుచున్నాము తండ్రి. ప్రభువా, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవే తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడని తెలియచేస్తున్నావు తండ్రి. మమ్మల్ని కాపాడటానికి నిరంతరము కూడా నాయనా మాకు తోడుగా, నీడగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినప్పటికి కూడా ఏ అపాయము కూడా మాకు రాకుండగా ప్రభువా మమ్మల్ని కాపాడి నడిపించే దేవుడివై ఉన్నావు ప్రభువా. అటువంటి నిన్ను కలిగినందుకు ప్రభువా మేము ఎంతో ధన్యులం ప్రభువా. అటువంటి ధన్యతను ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన ధన్యతను తండ్రి మేము పోగొట్టుకోకుండగా ప్రభువా నిత్యము కూడా నా ప్రభువా నీ పాదముల చెంత జీవించే కృపను, ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగచేతునని తెలియచేస్తున్నావు తండ్రి. అవును ప్రభువా, ఈ లోకములో ఎంతో ప్రయాస ప్రభువా. ఆ ప్రయాసనంతటిని కూడా ప్రభువా వ్యర్థమని తెలియచేస్తున్నావు తండ్రి. ఈ లోకములో ఉన్న సమస్తము కూడా లయమైపోతుందని తెలియచేస్తున్నావయ్యా. వ్యర్థము సమస్తము కూడా వ్యర్థమని తెలియచేస్తున్నావు తండ్రి. అయినప్పటికీ కూడా ప్రభువా వ్యర్థమైన వాటి యందు ప్రభువా వాటిని అనుసరించి మేము నడుచుకుని జీవించకుండగా ప్రభువా మేము లోకము నుంచి ప్రత్యేకించబడినైనా నిన్ను పోలి నడుచుకుని జీవించే కృపను, ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధత, నీ పవిత్రత మాకు దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధత కలిగి నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను దయచేయమని అడుగుచున్నాను దేవా. నాయనా లయమైపోయి వాటి యందు మేము మనసు పెట్టకుండగా ప్రభువా నాయనా నిత్యము కూడా మేము జీవించేటటువంటి ఆ పరలోక రాజ్యము కొరకు మేము ప్రయాసపడి జీవించే కృపను, ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయము మాకు ఎల్లవేళలా దయచేయండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా మాకు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా.
నీవు లేకుండా ఒక క్షణం కూడా మేము బ్రతకలేమయ్యా. నీవు లేకుండా ఒక క్షణం కూడా మేము జీవించలేమయ్యా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప నా ప్రభువా. నీ కృప మా పైన అనుగ్రహిస్తేనే ప్రభువా మేము బ్రతకగలం, మేము జీవించగలము తండ్రి. దయతో మమ్మల్ని కరుణించి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నానయ్యా. బలవంతుడా బలమిచ్చివాడా నీకే స్తోత్రాలు నాయన. శక్తిమంతుడా శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ బలము చేత నీ శక్తి చేత నా ప్రభువా, నీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించుకోమని నా ప్రభువా నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను నా ప్రభువా. నా దేశాన్ని కాపాడు ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చాటున దేవా ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ సహాయము మాకు అనుగ్రహించండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. దేవా నీ వద్దకు వచ్చిన ప్రభువా నీవు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ ఆజ్ఞలను అనుసరించి దేవా నీ చిత్త ప్రకారముగా నడుచుకుని జీవించే కృపను మాకు ఎల్లవేళలా దయచేయండి అయ్యా. అయా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నా దేశ ప్రజలందరినీ కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి జీవించమంటున్నారు ప్రభువా. అటువంటి ఆత్మీయ మెలకువ మా జీవితాలలో మీరు అనుగ్రహించండి ప్రభువా. సమయమందును ప్రభువా, సమయమందును ప్రభువా విసుకగా నీ పాదముల చెంత నీకు మొరుపెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. నా దేశ ప్రజలందరినీ కాచి కాపాడండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా దేశంలో ఉన్న పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి ప్రభువా ఆరోగ్యము బలము శక్తినిచ్చి కాపాడండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ యొక్క దహించి వేసి అగ్ని నుంచి నీ దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా చిన్న బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలు చదువుకొనిచుండగా తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా నీ కృపలో నడుచుకుని జీవించే భాగ్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. బిడ్డల చదువులో సహాయం చేసి ప్రభువా నీ సమయోచితమైన జ్ఞానమును తండ్రి బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన వారు ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ కూడా నీ యందే గుప్తములై ఉన్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి ప్రభువా నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి నాయన వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ యొక్క దేవతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి ప్రభువా. వారి చదువుల్లో సహాయం చేయండి ప్రభువా. నాయన రాకపోకలందు ప్రభువా దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపుండయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నా దేశంలో ఉన్న యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. వారి చదువుల్లోనూ ప్రతి విషయంలో కూడా సహాయం చేయండి ప్రభువా. యవన కాలమందు వారికి కావలసినటువంటి నీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రములు. వారు ఏ విధముగా నడుచుకుని జీవించాలో ప్రభువా ఆ విధముగా నడుచుకుని జీవించే కృపను ధన్యతను తండ్రి బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా.
మీరే సహాయం చేయండి అయ్యా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదని తెలియచేస్తున్నారు ప్రభా. అటు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేసి నీ వాక్యపు వెలుగులో బిడ్డలు నడిపించి ప్రభా, వారి జీవితాలను సరిచేసుకుని ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి ప్రభా. ప్రతి ఒక్కరు నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుండి ప్రభువా ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి తండ్రి మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. దినదినము కూడా నా ప్రభా నాయన నీ రెక్కల చోటును భద్రపరిచి నీ మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. బిడల చుట్టూ నీ కంచి వేసిన ఆయన నీ యొక్క దహించి వేసి అగ్ని నుంచండి ప్రభా. దావీదు కుమారుడా, నీ కృప ఎవరిని దాటిపోనివ్వద్దు నాయన. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. సహాయం చేయండి అయ్యా. వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. దినదినము కాచి కాపాడండి ప్రభా. వారి ప్రయాణాలలో దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రభా. ఏ దుష్టుడు కన్ను ప్రభా బిడల మీద పడకుండగా తండ్రి బిడల చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. నీ యొక్క దహించి వేసే అగ్ని నుంచి ప్రభా నీ మార్గములో నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ పరలోక జ్ఞానమును బిడలందరికీ దయచేయండి ప్రభువానికి స్తోత్రములయ్యా. నీకు లోబడి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఆ విధముగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభువా చదువులు పూర్తి చేసుకునే ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. వారి ఉద్యోగాల్లో మీరు సహాయం చేసి నడిపించుకోండి దేవా. నాయన వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను దయచేయండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి అయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రభా ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేసి ప్రభా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీరెవరికి సిద్ధపరిచి ఉన్నారో, దేనిని సిద్ధపరిచి ఉన్నారో దానిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రములయ్యా. అలాగే తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వారి ఉద్యోగాల్లో ప్రభా నాయన తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీవు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవాన్ని ఇచ్చిన దానిని బట్టి ప్రభా వారు నిన్ను కలిగి ప్రభా నాయన జీవించి కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఎవరిని కూడా విడిచిపెట్టొద్దయ్యా. నాయన దినదినము కాచి కాపాడండి ప్రభా. వారి ప్రయాణాలలో దినదినము కూడా ప్రభా నీ కాపుదల నీ భద్రత దయచేసయ్యా. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరిచి ప్రభా నీ మార్గములో నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభా. వారికి మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ సమయోచితమైన జ్ఞానమును ప్రభా బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రములయ్యా. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏ ఒక్కరు కూడా ప్రభా నశించిపోవటం నీకు ఇష్టం లేదయ్యా. బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి ప్రభా నీ రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. అలాగే తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి వివాహాల్లో నీ సహాయం దయచేయండి ప్రభా. మీరెవరికినైనా ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరిచి ప్రభా దాని ప్రకారముగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరికి నాయన ఆలోచన దయచేయండి, జ్ఞానము దయచే ప్రభా. నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారంటున్నారు ప్రభా. నాయన నీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు ప్రభా.
నాయన మీరే సహాయం చేసి తగిన బిడ్డలను ప్రవ్వ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రవ్వ. కానా వివాహములో మీరుండి నడిపించిన రీతిగా ప్రవ్వ ప్రతి ఒక్కరి వివాహాల్లో తండ్రి మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రవ్వ. ప్రతి ఒక్కరి వివాహాల్లో సహాయం చేయండి. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రవ్వ. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపి నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రవ్వ గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రవ్వ. నాయన వారికి ఆరోగ్యము దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి ప్రవ్వ. నీకు స్తోత్రములు ప్రవ్వ. వారి తినే ఆహారంలో మీరు ఉండండి ప్రవ్వ. వేసుకునే మందుల్లో నీ కృపను దయచేసి ప్రవ్వ. తల్లిని బిడ్డను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి ప్రవ్వ. వారి ప్రసవ దినముల వరకు నాయన మీరే సహాయం చేయండి అయ్యా. వారి ప్రసవంలోని సహాయం దయచేయండి ప్రవ్వ. నీకు స్తోత్రములయ్యా. ఆపరేషన్ పడుచున్న బిడ్డలకు కూడా సహాయం చేయండి ప్రవ్వ. వారి ఆపరేషన్ అంతట్లో కూడా నీ సహాయం దయచేసి నడిపించుకోండి ప్రవ్వ. ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడండి ప్రవ్వ. మీరే దీవించి ఆశీర్వదించండి ప్రవ్వ. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ. సహాయం చేయండి, బలపరచండి అయ్యా. నీ బలాన్ని నీ శక్తిని బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు ప్రవ్వ. అలాగే ప్రవ్వ సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రవ్వ. నాయన ఎంతోమంది నిరాశలో నిస్పృహలో ఉంటారు ప్రవ్వ. వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రవ్వ. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారు ప్రవ్వ. నీవు అనుగ్రహిస్తేనే ప్రవ్వ వారు పొందుకోగలరు ప్రవ్వ. మీరే సహాయం చేసి నడిపించుకుని ప్రవ్వ. నాయన వారికి మంచి గర్భఫలాలను దయచేయండి ప్రవ్వ. హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న దేవ, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవ, ఇలా ఎంతోమందిని జ్ఞాపకం చేసుకున్నావు ప్రవ్వ. నాయన వారి పట్ల నీ కృపను దయచేసి ప్రవ్వ ప్రతి ఒక్కరి మూయబడిన ప్రతి ఒక్కరి గర్భఫలాలను తెరవమని అడుగుచున్నాను ప్రవ్వ. వారిలో ఏమైనా దోషం ఉంటే ప్రవ్వ ఆ దోషాన్ని తొలగించి ప్రవ్వ ప్రతి అడ్డులో ఆటంకాలన్నిటినీ తొలగించి ప్రవ్వ చక్కని గర్భఫలాలు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రవ్వ వారి జీవితాల్లో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రవ్వ. నీ గొప్ప కార్యాలు చేసే దేవుడు నా ప్రవ్వ. నీ నామముని ఏదడిగితే అది ఇచ్చే దేవుడివై ఉన్నావు తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వ. అలాగే తండ్రి భార్యాభర్తల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రవ్వ నాయన ఒంటరిగా జీవిస్తున్నారో విడిపోయి ప్రవ్వ వారి పట్ల నీ కృపను దయచేసి ప్రవ్వ నాయన వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి ప్రవ్వ. నేను మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడు ప్రవ్వ. నేను ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న దోషాలను తొలగించి ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రవ్వ. మరలా వారు ఎప్పటి వల్లే సంతోషముగా కలిసి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రవ్వ. సహాయం చేయండి నాయన. వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రవ్వ. నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేయండి ప్రవ్వ. ప్రతి బంధకాల నుంచి విడిపించి కాపాడి ప్రవ్వ తప్పించి ప్రవ్వ మరలా వారు కలిసి జీవించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వ. అలాగే తండ్రి బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనులను బలపరచు ప్రవ్వ. ఆరోగ్యముతో నింపండి ప్రవ్వ. ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రవ్వ. సహాయం చేయండి నాయన. అదే విధముగా ప్రవ్వ దూరదేశంలో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వ. నాయన వారి బిడ్డల్ని వారి కుటుంబాలను విడిచిపెట్టి ప్రవ్వ విదేశాలు వెళ్ళి పని చేసుకోవటానికి నీ కృపను దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ. వారి ఒంటరి జీవితంలో ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రవ్వ. వారు చేసే పని అంతట్లో కూడా మీరు సహాయం చేయండి ప్రవ్వ. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రవ్వ. బలపరచండి ప్రవ్వ. వారు ఎక్కడున్నప్పటికీ నిన్ను స్తుతించే బిడ్డలుగా నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. వారి కుటుంబ అవసరతలన్నీ తీర్చండి ప్రవ్వ. వారి ప్రతి అవసరతను అక్రతను ప్రవ్వ నీ నామములో తీర్చమని అడుగుచున్నాను దేవా. నీలో బలపరచమని స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వ. మీరే సహాయం చేయండి ప్రవ్వ. వారి ప్రతి బంధకాల నుంచి విడిపించు ప్రవ్వ. వారి అవసరతలు ఏమైనప్పటికీ కూడా మీరే తీర్చండి ప్రవ్వ. ఆరోగ్యముతో నింపి నీ కాపుదల నీ భద్రత ప్రవ్వ
ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అదే విధముగా ప్రభువా, రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ప్రభువా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభువా. వారి వ్యాధులను బట్టి ప్రభువా మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. నేను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను వారికి దయచేసి ప్రభువా మీరే సహాయం చేసి ప్రభువా మీరే ముట్టండి ప్రభువా. మీరు తాకండి ప్రభువా. నీ మాటలో స్వస్థత ఉందయ్యా. నీ ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, ఎటువంటి రోగమైనా తగ్గిపోద్ది ప్రభువా. మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. హాస్పిటల్లో ప్రభువా చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. కిడ్నీ సమస్యల నుంచి బాధపడుచున్న వారిని ముట్టండి ప్రభువా. గుండె సమస్యల నుంచి బాధపడుచున్న వారిని ముట్టండి ప్రభువా. నాయన క్యాన్సర్ వ్యాధితో, భయంకరమైన వ్యాధితో ఎంతోమంది పోరాడుచున్నారు ప్రభువా. ఒక్కసారి వారిపైన నీ కృప చూపండి అయ్యా. నీ జాలిని చూపండి అయ్యా. నీ దయని చూపండి అయ్యా. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. దేవా, నీ గొప్ప కార్యాలు జరిగించండి, విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి రోగిపైన నీ కనికరం చూపండి ప్రభువా. నాయన, నీవెంతో మందిని బాగు చేసినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపులను పిలువచ్చుతుని కానీ నీతివంతులను పిలువ రాలేదంటున్నారు ప్రభువా. ఎంతోమంది నిన్ను ఎరగకుండగా నశించిపోతున్నారయ్యా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అటువంటి వారితో మీరే మాట్లాడు ప్రభువా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రభువా. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడిన అంటున్నారయ్యా. నమ్మిన వానికి శిక్ష విధించబడిన అంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరు నమ్మి నాయన నీ వద్దకు వచ్చి నేను స్తుతించే భాగ్యం దయచేయండి అయ్యా. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారయ్యా. ప్రతి నాలుక నిన్ను స్తుతించాలంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి బంధకాల నుంచి నాయన విడుదల దయచేసి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన, వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన, వారి యొక్క అవసరతలు తీర్చండి ప్రభువా. నాయన, తల్లిగా తండ్రిగా మీరే సహాయం చేయండి ప్రభువా. వారికి పరిచర్య చేస్తున్న వారికి నాయన మంచి మనసును దయచేయండి ప్రభువా. నాయన, వారికి మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. బలపరచండి ప్రభువా. ప్రతి బలహీనత నుంచి విడిపించి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దిక్కులేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే తండ్రి నాయన, వారికి దిక్కు ప్రభువా. వారికి ఎవరు సహాయం చేస్తారో ప్రభువా. నీవే సహాయం చేస్తావు ప్రభువా. పేదలను కనికరించేవాడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. అట్టి మనసును ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా. దిక్కులేని వారికి సహాయం చేసే మనసు ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి పట్ల నీ కృపను దయచేసయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అనాథుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా బాల్యములోనే ప్రభువా తల్లిదండ్రులను పోగొట్టుకుని ప్రభువా అనాథలుగా బ్రతుకుచున్నారు ప్రభువా. అటువంటి వారిపైన నీ కృప చూపండయ్యా. నీ జాలి చూపండయ్యా. నీ దయ చూపండయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మీరే వారికి తల్లిగా తండ్రిగా ఉండి సహాయం చేయండి ప్రభువా. వారికి ఏ సమయానికి ఏదైతే అవసరమో తండ్రి దానిని మీరు అనుగ్రహించి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నీ మార్గంలో నడిపించండి ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. మీరు సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది అనాథలు ఉన్నారయ్యా. ఆదుకోండి అయ్యా. ఆదరించండి అయ్యా. ప్రభువా, నువ్వు తల్లిలా లాలించే దేవుడు ప్రభువా. తండ్రిలా నాయన ప్రేమించే దేవుడు ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. ఆ బిడ్డల పట్ల నీ కృపను దయచేయండి అయ్యా. నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన ఎక్కడైతే ఉన్నారో ప్రభువా వారందరి పట్ల నీ కృపను దయచేసి ప్రభువా మీరే ఆదుకోండి ప్రభువా. ఆదరించండి ప్రభువా. ప్రతి బిడ్డ పైన నీ జాలి చూపండయ్యా. నీ దయ చూపండయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే ప్రభువా రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును,
నమ్మని వానికి శిక్ష విధించబడినని తెలియజేస్తున్నారు ప్రభా. ఎవరైతే రక్షణ పొందటానికి ప్రభా ఆలస్యం చేస్తున్నారో ప్రభా, అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి హృదయాలను తెరవండి ప్రభా. నైనా ఇప్పుడేమైనా సమయం ఉండగానే ప్రభా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడటానికి వారి హృదయాలను తెరవండి ప్రభా. వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడానికి వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టు వదిలివేసినవు తండ్రి. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు ప్రభువా. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి రావాలి ప్రభువా. అటువంటి కృపను ధన్యతను మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి భారాన్ని మాలో పుట్టించండి ప్రభువా. నాయన మా నిమిత్తము కాకుండా ప్రభువా అనేక మంది నిమిత్తము నిత్యము కూడా ప్రభువా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసంతో ప్రభువా నీ సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థించే కృపను ధన్యతను నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువా నిత్యము కూడా ప్రభువా భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. మా ప్రార్థనలో నాయన తృణీకరించకుండా ప్రభువా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను దేవా. నీ స్తోత్రములు ప్రభువా. సేవకుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అయా నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా ప్రభువా అనేక రీతులుగా తండ్రి నీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభువా. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని, ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులే ఉండమని తెలియచేస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, నీలో ప్రయాస పెడితే అది ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు ప్రభువా. ఒకనొక దినాన్న ప్రభువా నాయన నీవు సిద్ధపరిచినటువంటి బహుమానములు ప్రభువా పొందుకునే వారుగా ఉంటారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి నాయన నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నానయ్యా. వారు చేసే ప్రతి సేవను కూడా, పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచు నాయన. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రభువా అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానము దయచేయండి అయ్యా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదురంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోకమైన జ్ఞానము తండ్రి నీ బిడ్డలందరికీ కూడా దయచేసి ప్రభువా నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. నీ మందిరాలలో ప్రభువా ఎంతో ఆసక్తితో పరిచర్య చేస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇంకను నీలో ముందుకు ప్రతి ఒక్కరు ప్రభువా నీ పరిచర్యలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయనా ప్రతి ఒక్కరి కొరకు నాయనా భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. విశ్వాసులను బలపరచండి నాయన, విశ్వాసులను స్థిరపరచండి ప్రభువా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. నాయన నీవని గ్రహించిన రక్షణ భాగ్యాన్ని ప్రభువా తండ్రి నాయన విడిచిపెట్టకుండా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుని తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నాయన నీ రాక కొరకు ప్రభువా ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయండి. అంతం వరకు సహించుకునే సహనాన్ని, నీ ఓర్పును ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరు భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమంటున్నారు ప్రభువా. నాయన యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. నాయన ఆ విధముగా ప్రభువా నా దేశ క్షేమము కొరకు ప్రభువా నిత్యము కూడా నాయన భారము కలిగి ప్రార్థించి ప్రభువా నీలో వర్ధిల్లే భాగ్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు చూడకుండగా ప్రభువా విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచుచూ తండ్రి మా ఎదుట ఉంచినటువంటి పందెప రంగములో ప్రభువా
ప్రతి ఒక్కరూ ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రవ్వా. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అపొస్తలులు ప్రవ్వా నిన్ను అడుగుచున్నారయ్యా, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమంటున్నారు ప్రవ్వా. ఆ విధముగా మేము కూడా ప్రవ్వా ఈ లోకములో ఉన్న దానిని అభివృద్ధి పరుచుకునే వారముగా కాకుండా ప్రవ్వా మా యొక్క విశ్వాసాన్ని మాత్రమే అభివృద్ధి పరుచుకుని ప్రవ్వా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా. హనోకు ప్రవ్వా నీతో నడుచుచు ప్రవ్వా నీ సన్నిధికి ఏ విధముగా ఎక్కిపోయాడు ప్రవ్వా, తన విశ్వాసాన్ని బట్టి మాత్రమే ప్రవ్వా. అవును తండ్రి నాయన, మాలో విశ్వాసం ఉంటే ప్రవ్వా మేము దేనినైనా జయించగలం ప్రవ్వా, ఆ పరలోకానికి చేరుకోగలము ప్రవ్వా. అటు విశ్వాసము నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో పుట్టించమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీ సహాయం దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నాయనా ప్రతి ఒక్కరు తండ్రి ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుని దేవా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ సహాయము నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. అబ్రహాము తండ్రి నాయన మా పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి ప్రభువా ఈ లోకములో ఉన్నదానిని ఆశించకుండగా ప్రభువా తండ్రి ఆ పరలోకం వైపే నాయన ఆ పునాదులు గల పట్టణము కొరకు ఏ విధముగా ఎదురు చూసి జీవించాడు ప్రభువా, ఆ విధముగా తండ్రి నిన్ను కలిగిన బిడ్డలందరూ కూడా ఆ పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకునే జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. నోవాహు తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా తన ఇంటి వారి రక్షణ కొరకు ప్రభువా ఏ విధముగా వాడను సిద్ధపరిచి ఉన్నాడు ప్రభువా, అదే విధముగా ప్రభువా నాయనా విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబాన్ని కూడా రక్షించుకునే జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నీ రక్షణని వాడిలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. అటువంటి విశ్వాసంతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నానయ్యా. బలపరచమని అడుగుచున్నాను ప్రభువా. నాయన అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా తన ఏకైక కుమారుని బలి అర్పించటానికి వెనుకాడలేదు ప్రభువా. నా దేవుడు మృతులను సహితము బ్రతికించగలిగినటువంటి శక్తిమంతుడని ప్రభువా విశ్వాసముంచి ప్రభువా తన కుమారుణ్ణి ప్రభువా బ్రతికించుకున్నాడు ప్రభువా. తన విశ్వాసాన్ని బట్టి మాత్రమే తిరిగి పొందుకున్నాడు ప్రభువా. అటువంటి విశ్వాసము కలిగిన ఆయన ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం అంటున్నారు ప్రభువా. అవును దేవా, మాలో విశ్వాసం లేకపోతే నీకు ఇష్టలుగా మేము బ్రతకలేము తండ్రి, మేము ఉండలేం ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. విశ్వాసము కలిగి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. విశ్వాస వీరులుగా మేము జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభువా. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మా క్రియలని ఎదుట సరైనగా ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన మోసే ప్రభువా తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువా మరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఏమాత్రము కూడా ఒప్పుకొనకుండగా ప్రభువా నాయన తన స్వజనుల దగ్గరకు ప్రభువా నన్ను ఏ విధముగా చేరుకున్నాడు ప్రభువా. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలని ప్రభువా సమస్తము కూడా విడిచిపెట్టి ప్రభువా తన స్వజనుల దగ్గరకు చేరుకున్నాడు ప్రభువా. అటువంటి విశ్వాసం మాకును దయచేయండి ప్రభువా. ఈ లోకములో ఉన్న దానిని మేము ఆశించకుండగా ప్రభువా నీ వైపు మాత్రమే చూచే కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా. అటువంటి విశ్వాసములో నాయన ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుచున్నానయ్యా. నా దేశ క్షేమము కొరకు తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన భారము కలిగినైనా ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఆ విధముగా ప్రతి ఒక్కరు ప్రార్థించినప్పుడు నా దేశాన్ని మేము కాపాడుకుంటామయ్యా. ఎటువంటి ఉగ్రత నుంచైనా మేము కాపాడుకుంటాం ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు శక్తిని పొందుకునయ్యా. నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నీవు వేడుకుంటున్నానయ్యా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. రాజుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారి పరిపాలనలో మీరు ఉండండి, నడిపించండి, సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
అది అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి అధికారం అంతట్లో మీరు ఉండండి ప్రోవా. నీ న్యాయమైన పరిపాలన దయచేయండి ప్రోవా. నాయనా అధికారులతో మీరు మాట్లాడండి ప్రోవా. వారికి మంచి మనసులను దయచేయండి. మారు మనసుని దయచేసి ప్రోవా నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను ప్రోవా. వారి అధికారం అంతటిపైన మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రోవా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నాయన మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలించే ప్రతి నాయకుల్లో మీరే ఉండి, ప్రతి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్లో మీరే ఉండి నడిపించుకోండి అయ్యా. ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ప్రోవా నీ న్యాయమైన పరిపాలన మీరు అందించండి ప్రోవా. దేవా నిన్ను స్తుతించుకోవటానికి, నిన్ను ఆరాధించుకోవటానికి తండ్రి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రోవా మాకు మంచి ప్రభుత్వం దయచేయండి ప్రోవా. నాయన ప్రభుత్వ అధికారులు మీరే ఉండి నడిపించండి దేవా. సహాయం చేయండి నాయన. నీ బిడ్డలకి ఎటువంటి హాని కలుగకుండా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రోవా. అనేక చోట్ల నీ బిడ్డల్ని హింసిస్తున్నారయ్యా, శ్రమల పాలు చేస్తున్నారయ్యా, అనేక మందిని చంపేస్తున్నారు ప్రోవా. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి అయ్యా. నీ బిడ్డలను నీవు కాపాడకపోతే ఎవరు కాపాడతారు ప్రోవా. నాయన మీరే సహాయం చేయండి అయ్యా. మీ దేవుడు ఏమైనని ప్రోవా అన్య జనులు అనకుండగా ప్రోవా నాయన మీరే ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా. చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారికి విడుదల దయచేయండి. వారి ప్రతి పందకాల నుంచి విడిపించి కాచి కాపాడి నీ కృపలోనికి నడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రోవా. అదేవిధంగా నాయన త్రాగుడికి బానిసలుగా బ్రతుకుచున్న వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారిలో ఉన్న బానిసత్వం నుంచి వారికి విడుదల దయచేసి ప్రవ్వ మీరే సహాయం చేసి ప్రవ్వ నాయన వారికి మంచి మనసును మారు మనసును దయచేయండి ప్రవ్వ. వారి బ్రతుకును మార్చుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువ పాపమనే వ్యభిచారమనే పాపములో జీవిస్తున్న వారిని మీరు దర్శించండి అయ్యా. వారి పాప బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. నాయన వారి కట్లను తెంపమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఇప్పుడైనా నీ దగ్గరికి రావటానికి వారి హృదయాలను తెరవండి అయ్యా. లూదియా హృదయం తెరిచిన దేవా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి ప్రభువా. ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వచ్చి ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యము నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఉగ్రవాదులతో మాట్లాడండి ప్రభువా. నాయన అటువంటి వారితో మీరు మాట్లాడండి. నీ మార్గంలో నడిపించుకోండి. దేవానికి స్తోత్రాలయ్యా. నాయన ఉన్మాదులతో మాట్లాడు ప్రభువా. వారిలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా వారికి మంచి మనసును మారు మనసును దయచేయండి ప్రభువా. ఎంతోమంది ప్రభువా అటువంటి వారి వల్ల అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు ప్రభువా. చిన్న బిడ్డలతో సహా ప్రభువా యవ్వన బిడ్డల వరకు కూడా ప్రభువా ఎంతోమంది నాయన అటువంటి ప్రమాదాలకు గురి అయి ప్రభువా మరణిస్తున్నారయ్యా. అటువంటి అరాచకాలు ప్రభువా ఎవరు అరికడతారు ప్రభువా. నాయన మీరు తప్పించండి అయ్యా. మీరు కాపాడండి అయ్యా. ప్రతి బిడ్డను కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నాయన నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నాయన ప్రతి యవ్వన బిడ్డలను కాపాడయ్యా. ప్రతి చిన్న బిడ్డలను కాపాడండి ప్రభువా. నాయన దుష్టుల్ని దుర్మార్గులను దూరపరిచయ్యా. దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడు నీవే కదా. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పి ప్రభువా నాయన ప్రతి బిడ్డను కూడా నాయన మీరు కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఎవరైతే బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారో ప్రభువా ఆ కుటుంబాలకు వాదార్పుని దయచేయండి ప్రభువా. నాయన వారికి బిడ్డలు లేని లోటును మీరు తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ వాదార్పుని వారికి దయచేయండి ప్రభువా. నాయన మీరు వాదార్చండి ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా వారికి అన్నిటిని తొడవమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. అపవాదిని దూరపరచునైనా అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి నైనా విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా ప్రభువా నాయన ఈ దినమున ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తోడయండి ప్రభువా. వారి ప్రయాణాలలో నీ కాపుదల నీ భద్రత దయచేయని ప్రభువా. ఇశ్రాయేలీయుల ప్రజలకు నాయన వారి ప్రయాణంలో ఏ విధముగా సహాయం చేశారు తండ్రి. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ప్రభువా ఏ విధముగా వారిని కాపాడారు ప్రభువా. అదే విధముగా నీ బిడ్డలందరినీ కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ రెక్కల చోటన భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి.
నాయన వారి ప్రయాణం అంతట్లో మీరుండండి, నడిపించండి. వారి వాహనాల చుట్టూ ప్రభువా మీరే ఉండి నడిపించండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. నాయన ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి తప్పించండి. రైలు ప్రమాదాల నుంచి తప్పించండి ప్రభువా. విమాన ప్రమాదాల నుంచి మీరు తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడు ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా నాయన మీరు అరికట్టండి ప్రభువా. సురక్షితమైన ప్రయాణము ప్రతి ఒక్కరికి నాయన జరగటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నాయన ప్రతి బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి. ఎంతోమందికి నాయన అగ్ని ప్రమాదాలు కలుగుతున్నాయి ప్రభా. ఆ ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే జల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి అయ్యా. ఎంతోమంది ప్రభా తుఫాన్ల ద్వారా వరదలకు గురి అయి ప్రభా ఎంతోమంది నాయన తమ ప్రాణాలను కోల్పోయారు ప్రభా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగనివ్వద్దు ప్రభా. మీరే కాచి కాపాడండి నాయన. గాలిని నిమ్మలపరిచే దేవుడు ప్రభా. నాయన తుఫాన్ని నిమ్మలపరిచే దేవుడు నీవే తండ్రి. ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా. నీ మాటకు ఈ ప్రకృతి అంతా కూడా లోబడుతుంది ప్రభా. నీ మాట సెలవిచ్చి ప్రభా మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభా. సహాయం చేయండి అయ్యా. దిక్కులేని వారిగా బ్రతుకుచున్నారయ్యా ఎంతోమంది ప్రభా. నాయన వరకున్నటువంటి ఇల్లును పోగొట్టుకుని అన్నీ పోగొట్టుకుని ప్రభా నిరాశలో నిస్పృహలో బ్రతుకుచున్నారు ప్రభా. అటువంటి వారికి మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి ప్రభా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభా. అలాగే దేవా నూతనముగా గృహాలు కట్టుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి గృహాలలోని సహాయం దయచేయండి. యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమంటున్నారు ప్రభా. అలా వ్యర్థపరచొద్దు ప్రభా. నీ చేత కట్టబడినటువంటి ప్రతి గృహముగా ప్రభా మీరే తీర్చమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి నాయన. వారికి కావాల్సిన ప్రతి అవసరత కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇది నాయన నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి ప్రభా. నాయన నీలో 30 60 100 ఫలించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి చేతి పనులు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబ పోషణ కొరకు ప్రభా వారు చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభా. ఆరోగ్యంతో నింపండి తండ్రి. బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. ఓ నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభా. నాయన నీ కృపలోనికి నడిపించుకోండి దేవానికి స్తోత్రాలు ప్రభా. అలాగే నా ప్రభా వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని ప్రభా నాయన వారు పండించుచుండగా తగిన జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. ఇసాక సంవత్సరం విత్తనం వేసి ప్రభా 100 ఫలం ఏ విధముగా పొందుకున్నాడో ప్రభా అటువంటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన మీరే సహాయం చేసి ప్రభా మీరే బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నాయన వారి పని అంతట్లో మీరు ఉండండి. వ్యవసాయాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి నీ కృపలోనికి నడిపించుకోండి దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎటువంటి నష్టాలు కలగకుండగా ప్రభువా, ఎటువంటి పంట నష్టాలు కలగకుండగా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోండి తండ్రి. మా దేశాన్ని నాయన వారు కాపలా కాస్తుండగా ప్రభువా నాయన ఎవరో కూడా ఉగ్రవాదులు నాయన మా దేశం మీదకి దాడి చేయకుండగా నాయన వారి చుట్టూ నీ కంచి వేసి నాయన వారిని ఎదుర్కొనే ధైర్యాన్ని
నీ బిడ్డలందరికీ దయచేయండి. వారిని ఎదుర్కొనే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది ప్రభా వారి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు ప్రభా. అటువంటి కుటుంబాలకు నీవు ఆధార్పుని దయచేసి ప్రభా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. నాయన అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అప్పుల నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. వారి అవసరతలు ఏమైనప్పటికీ తీర్చండి ప్రభా. వారి సమస్యల నుంచి తప్పించండి నాయన. వారి చింతలన్నీ తొలగించి వారి భారం అంతటిని కూడా తీసివేయమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభువా నాయన ఈ దినాన్న పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రతి సంవత్సరం కూడా ఆ విధముగా బిడ్డలందరూ కూడా నాయన పుట్టినరోజు జరుపుకోవటానికి మీరు సహాయం చేయండి ప్రభా. నాయన నీ కృపను దయచేయండి ప్రభా. నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే ఉండి నడిపించుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయము అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నా బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి, బలపరచండి ప్రభా. ఎవరికైతే రక్షణ లేకున్నారో వారందరికీ రక్షణ దయచేయండి. ఎవరే సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభా. ఎవరే కష్టాల్లో ఉన్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించుకోండి అయ్యా. నీ గొప్ప కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. బలవంతుడా బలమిచ్చి వాడానికి స్తోత్రాలు ప్రభా. వారి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నా రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి అవసరతలు కూడా తీర్చండి ప్రభా. నీ కృపలో నడిపించుకోండి అయ్యా. ప్రతి సమస్యల నుంచి ప్రభా మీరే తప్పించండి, కాపాడండి, విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభా. నీలో బలపరచండి నాయన. నాయన నీలో స్థిరపరచండి ప్రభా. నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా నీలో నమ్మకముగా ప్రభా నాయన ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభా. నీ పరిచర్యలో నన్ను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి ప్రభా. దినదినము కూడా నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని నాకు దయచేయండి అయ్యా. దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నా రాజ్యం నా నీతిని వెతకమంటున్నావయ్యా. మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మాకు అనుగ్రహిస్తానంటున్నావు తండ్రి. ఆ విధముగా తండ్రి ఎల్లవేళలా తండ్రి నీ రాజ్యము నీ నీతిని వెతికి ప్రవ్వా నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకొని జీవిస్తే ప్రవ్వా మాకు కావాల్సింది ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడివై ఉన్నావు తండ్రి. ఆ విధముగా మేము పొందుకోవటానికి సహాయం చేయండి ప్రవ్వా. నీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రవ్వా. దేవా నా ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించండి అయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నిత్యము కూడా మా ప్రాణములు ఆశపడే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. అయా మీరెవరిని సేవించినను నేనను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించదమని యెహోషువ భక్తుడు తెలియచేస్తున్నాడు ప్రవ్వా. ఆ విధముగా ప్రవ్వా నా కుటుంబం అంతా నిన్ను సేవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. నీ నుంచి తొలగిపోకుండా మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నానయ్యా. దినదినము కూడా ప్రవ్వా నీలో జీవించే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రవ్వా. నీ పరలోకపు దేవుళ్ళ ఆశీర్వాదాలయ్యా
మా పైన కుమ్మరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయండి అయ్యా. దేవా, నువ్వు నాయన మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా చూచే దేవుడివై ఉన్నావు తండ్రి. నువ్వు నిత్యము కూడా చూచే దేవుడివై ఉన్నావయ్యా. ఒక్కసారి ప్రతి ఒక్కరి పైన నీ కృపను దయచేయండి అయ్యా. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడని తెలియచేస్తున్నారు ప్రభువా. అవును తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా నీవు పరిశీలించే దేవుడివై ఉన్నావయ్యా. పరిశోధించే దేవుడివై ఉన్నావు తండ్రి. దేవా, నీ పరిశీలనలో ప్రభువా మేము నీతిమంతులుగా ప్రభువా వివేకంతో ప్రభువా నిన్ను వెతికి ప్రభువా నీ దగ్గర నుండి మంచి ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని తెలియచేస్తున్నారు ప్రభువా. ఆ విధముగా కాకుండా తండ్రి, మా పెదవులతో నిన్ను స్తుతించే వారముగా కాకుండా ప్రభువా ఆత్మతో సత్యముతో ప్రభువా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తెలియచేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయనా ఆరిపోయినటువంటి ఆత్మీయ దీపాలను మీరు వెలిగించండి ప్రభువా. నిత్యము కూడా నాయన నీలో వెలిగించబడటానికి సహాయం చేయండి అయ్యా. బుద్ధిగల కన్యకల వలె ప్రభువా ప్రతి ఒక్కరు కూడా తమ ఆత్మీయ దివిటీలను వెలిగించుకుని ప్రభువా నిన్ను ఎదుర్కొనే గుంపులో ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అటువంటి విశ్వాసములో ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. ఎవని క్రియలు చెప్పున వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని తెలియచేస్తున్నావు ప్రభువా. అవును తండ్రి, ప్రతి ఒక్కరి క్రియలను బట్టి ప్రభువా ఎవరికి ఏదైతే ఏ జీతాన్ని అయితే సిద్ధపరిచి ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. అవును దేవా, మా క్రియలు నీ ఎదుట సరైనగా ఉండాలి ప్రభువా. అప్పుడు మాత్రమే నీ దగ్గర నుంచి ప్రభువా విలువైన జీతాన్ని మేము పొందుకునే వారముగా ఉంటాము తండ్రి. అటువంటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయా, నా ప్రార్థన ఆలకించి దేవా అంగీకరించమని అడుగుచున్నానయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువా మీరే నాయన సహాయం చేయండి అయ్యా. ఈ దినమున ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. నాయన వారి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించండి అయ్యా. ఆరోగ్యాలు దయచేయండి నాయన. నీ బలాన్ని నీ శక్తిని ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, నా ప్రార్థన ఆలకించి నాయన అంగీకరించమని అడుగుచున్నాను ప్రభువా. లోబడినల్లని పిల్లలకు శ్రమ అంటున్నారు ప్రభువా. నాయన ఎవరైతే నీకు లోబడకుండా జీవిస్తున్నారో ప్రభువా వారందరితో మీరు మాట్లాడి ప్రభువా ఆ శ్రమ నుండి తప్పించబడటానికి సహాయం చేయండి అయ్యా. అయా, నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి. నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచున్నాము తండ్రి. నిన్ను బతిమలాడుచున్నాము దేవా. మాకు సహాయం చేయండి అయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా. సహాయం చేసి నాయన నీలో మమ్మల్ని నడిపించండి అయ్యా. నీలో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది ప్రభువా భారము కలిగి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి ప్రార్థనలు వ్యర్థము కాకుండా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థనలు నీ దైవ సన్నిధికి చేరడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె నిరంతరము కూడా ప్రకాశించదరంటున్నారు ప్రభువా. అటువంటి బుద్ధి నాయన జ్ఞానము తండ్రి నీ బిడ్డలందరికీ దయచేసి నాయన నిరంతరము కూడా నీలో ప్రకాశించే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా యొక్క విన్నపాలు మీరు ఆలకించండి ప్రభా. రక్షింప నేర్కొన్నట్లు నీ హస్తములు కురిచి కాలేదయ్యా, విన నేర్కొన్నట్లు నీ చెవులు మందం కాలేదు ప్రభా. అయినను నీకును మాకును మధ్య ప్రభా మా దోషములు అడ్డుగా వచ్చి చిన్నవని తెలియజేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, అడ్డుగా వచ్చే ఆటంకాలన్నీ కూడా నాయన మా నుంచి తొలగించి ప్రభా నీ కొరకు మాత్రమే మేము ప్రయాసపడి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభువా. నాయన నీ శ్రమ నుండి ప్రతి ఒక్కరిని తప్పించి ప్రభువా. నీ ఉగ్రత నుండి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యాకోబు రాత్రంతా కూడా నీతో పోరాడి గెలిచాడు ప్రభువా. అట్టి కృపనట్టి ధన్యతను మాకును దయచేయండి ప్రభువా. నాయన నువ్వు పగలంతా నాయన నీ సేవ చేసావయ్యా, రాత్రంతా కూడా ప్రార్థించారు ప్రభువా. ఆ విధముగా మేము కూడా ప్రభువా నీ సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థించే కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా. అటువంటి విశ్వాసంలో తండ్రి మమ్మల్ని నడిపించండి నాయన. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రభువా నాయన, నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దినదినము కూడా మాకు దయచేయండి ప్రభువా. నీలో 30 60 100 ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. మంచి నేల పడిన విత్తనం వల్లే ప్రభువా దినదినము కూడా ప్రభువా నీలో అభివృద్ధి చెందే ధన్యత మాకు ఇవ్వండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపమని అడుగుచున్నానయ్యా. నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని దర్శించయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. నాయన నీ హృదయమైన తలుపు నద్ద నిలుచుండి నాయన తట్టుచున్నావు ప్రభువా. ఎవరైనా నీ స్వరమ విని తలుపు తీసిన ఎడల ప్రభువా అతనితో నీవు కలిసి ప్రభువా భోజనం చేయటానికి నీవు ఇష్టపడుచున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అవును దేవా, నిత్యము కూడా తండ్రి మా హృదయం అనే తలుపు నద్ద నీవు ఉన్నావు తండ్రి. నువ్వు పిలుచుచున్నావు తండ్రి. నీ స్వరాన్ని గుర్తెరిగి ప్రభువా నాయన నిన్ను మాత్రమే మా యొక్క హృదయంలోనికి చేర్చుకుని ప్రభువా నాయన నువ్వు చెప్పిన మాటల ప్రకారముగా మాత్రమే ప్రభువా మేము నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువా. ఆ విధముగా నాయన మమ్మల్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. యాకోబు రాత్రంతా ప్రార్థించాడయ్యా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు ప్రభువా. నాయనటువంటి నాయన ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఈ లోక ఆశీర్వాదాలు కాదయ్యా, నీ పరలోకపు ఆశీర్వాదాలు తండ్రి ప్రతి ఒక్కరం కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అటువంటి రీతిగా ప్రభువా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. మా బాహ్య పురుషుడు కృషించినను ప్రభువా, మా ఆంతర్య పురుషుడు దినదినము కూడా ప్రభువా నీలో నూతన పరచబడే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసములో మమ్మల్ని ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరే సమస్యల్లో ఉన్నారో ప్రభువా ఆ సమస్యల నుంచి నాయన వారిని తప్పించండి ప్రభువా. ఎవరే కష్టాల్లో ఉన్నారో ప్రభువా ఆ కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరే బంధకాల్లో ఉన్నారు ప్రభువా ఆ బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో తండ్రి వారి స్థితిగతులను మార్చండి ప్రభువా. మీరు సహాయం చేయండి. ఎవరి యొక్క అవసరతలో ఉండి ప్రభువా నిన్ను వేడుకుంటున్నారో ప్రభువా వారి అవసరతలన్నీ నాయన మీరు తీర్చండి ప్రభువా. సహాయం చేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల మీరు సహాయం చేసి నడిపించుకోండి అయ్యా. నీ కృపను నీ దయనని గ్రహించమని అడుగుచున్నానయ్యా. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. అయా నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి ప్రభువా. ఇశ్రాయేలీలు చే స్తోత్రముల మీద ఆసీనుడైన తండ్రి నేను చేసే స్తోత్రాలు కూడా మీరు ఆలకించండి, అంగీకరించండి. నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించి ప్రభువా. నా దేశ క్షేమము కొరకు ప్రభువా నేను చేసే విజ్ఞాపన మీరు ఆలకించండి ప్రభువా. నా దేశాన్ని కాపాడండి అయ్యా.
నీ ఉగ్రత నుండి కాపాడండి ప్రవ్వా. రేపేమి సంభవించినో మాకు తెలియదు ప్రవ్వా. మా జీవమే పాటిదయ్యా. మేము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవులేంటి వారమే ప్రవ్వా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు ప్రవ్వా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం మా పైన అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. దావీదు కుమారుడా, నీ కృప మమ్మల్ని దాటిపోనివద్దయ్యా. నీ కృప మమ్మల్ని దాటిపోనివద్దు ప్రవ్వా. నీవు లేకుండా మేము బ్రతకలేమయ్యా. నీవు లేకుండా ఒక క్షణం కూడా మేము జీవించలేం తండ్రి. నీవు లేని మా బ్రతికంతా వ్యర్థమయ్యా. నీవు లేని మా బ్రతికంతా శూన్యము తండ్రి. నీవు లేని మా జీవితము ఎండిన ఎడారి వంటిదయ్యా. నీరు లేని తోట వంటిది నా ప్రవ్వా. ఆ విధముగా నాయన మేము బ్రతకకూడదయ్యా. మీరు మాలో ఉండి మాతో ఉండి ప్రవ్వా, నిత్యము కూడా నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకు దయచేయండి ప్రవ్వా. మంచి నేలను పడిన విత్తనం వలే తండ్రి, నాయన నీలో 30దంతులుగాను 60దంతులుగాను 100అంతులుగాను ప్రవ్వా దినదినము కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవా. ఆ రీతిగా మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. మమ్మల్ని తీర్చిదిద్దండి అయ్యా. మా యొక్క విశ్వాసంలో నా ప్రవ్వా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా, నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నారయ్యా. అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి కాపాడతానని వాగ్దానం చేసిన దేవుడివయ్యా. దీనురాలైన నేను నీ సన్నిధిలో నేను మొరపెడుచున్నానయ్యా. నా దేశ క్షేమం కొరకు నేను మొరపెడుచున్నానయ్యా. నా దేశ ప్రజల కొరకు నేను మొరపెడుచున్నాను ప్రవ్వా. నా యొక్క మొర మీరు ఆలకించండి. నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి. అందరికీ మీరు సహాయం చేయండి ప్రవ్వా. అందరికీ సహాయం చేయండి. అందరినీ కాపాడండి ప్రవ్వా. భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి అయ్యా. కాపాడమని అడుగుచున్నానయ్యా. నీ బిడ్డలందరినీ కూడా దర్శించండి, బలపరచండి ప్రవ్వా. నాయన ఇది మొదలుకొని ప్రవ్వా నిరంతరము కూడా నా ప్రవ్వా ప్రతి ఒక్కరిపైన నాయన నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నానయ్యా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము కూడా తన ప్రజల చుట్టూ ఉండునని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అవును దేవా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ విధముగా ఉన్నాయి ప్రవ్వా నాయన, ఆ విధముగా తండ్రి నీ ప్రజల చుట్టూ ప్రవ్వా నిత్యము కూడా నా ప్రవ్వా నాయన మీరే కాపుదలగా ఉండి నడిపించుకోమని అడుగుచున్నానయ్యా. అయా ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. నీ ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి అయ్యా. కాపాడమని అడుగుచున్నాను ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని స్థిరపరచండి ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రార్థన ఆలకించేయ్యా. అంగీకరించండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల ప్రవ్వా నీ ఘనమైన కార్యాలు జరిగించండి ఆయన. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి. ఈ దినమున వారు చేసే ప్రతి పనుల్లో తోడై ఉండండి ప్రవ్వా. వారు రాకపోకలందు ప్రతి విషయంలో కూడా మీరే ఉండి నడిపించుకోండి అయ్యా. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రవ్వా. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి ప్రవ్వా. ప్రతి ఒక్కరిని సిలువనెత్తుకుని నేను వెంబడించే భాగ్యం దయచేయండి దేవా. నా ప్రార్థన వ్యర్థపరచకుండగా, తృణీకరించకుండగా ప్రవ్వా నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.